వ్యంగ్య చెలోక్తులు, హాస్యంతో కూడిన ఆరోపణలు, పదునైన వాగ్ధాటికి చిరునామా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. వివిధ వర్ణనలతో ప్రత్యర్థులపై ఆయన చేసే విమర్శలు ప్రజలకు చాలా రోజుల పాటు గుర్తుంటాయి. విలక్షణ వ్యవహార శైలితో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న లాలూ బీహార్ ఎన్నికల వేళ వాగ్బాణాలకు మరింత పదును పెట్టారు. వ్యంగ్య విమర్శలు లాలూకు వెన్నతో పెట్టిన విద్య. విభిన్న పోలికలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే విధానం దేశవ్యాప్తంగా లాలూకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రత్యర్థులపై ఆయన విసిరే చెలోక్తులు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. బీహార్ ఓట్ల రణక్షేత్రంలో ఎన్డీఏ మహాకూటములు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుండగా మహాకూటమి నుంచి లాలూ వాగ్బాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బాంఖాలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ తర్వాత ఆయనపై లాలూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకోసం సామాజిక అనుసంధాన వేదికల్ని ఉపయోగించుకున్న లాలూ మోదీ హామీలపై డబ్ స్మాష్ ద్వారా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యువతకు ఉపాధితో పాటు నల్లధనంపై మోదీ ఇచ్చిన హామీల్ని లాలూ లక్ష్యంగా చేసుకున్నారు. అధికారం అప్పగిస్తే విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని, తద్వారా ప్రతి పేదవాడి ఖాతాలోకి 15 లక్షలు వస్తాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తూ వ్యంగ్య విమర్శలు చేశారు. हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाएगा. రిజర్వేషన్లను సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపైన వ్యంగ్యస్త్రాలు సంధించారు. आरएसएस के प्रधान मोहन भागवत को नरेंद्र मोदी जी प्रधानमंत्री भारत रत्न के उपाधि से उनको विभूषित करें, क्योंकि पिछड़ों को दलितों का आरक्षण खत्म करना चाहते हैं, ऐलान किया है कि खत्म करें, तो उनको भारत रत्न की उपाधि से आप विभूषित करो. అంతకుముందు మహాకూటమి తరపున పెళ్లికొడుకుగా నితీష్ను ప్రకటించామని, అదే ఎన్డీఏ కూటమికి అసలు పెళ్లికొడుకే లేడని, ప్రజలు పెళ్లికొడుకు లేని పెళ్లికి ఎలా వెళతారంటూ చెలోక్తులు విసిరారు.